అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి గత కొద్ది కాలం కొన్ని వారం రోజుల క్రింద చూసుకుంటే మనకు మావోయిస్టు పార్టీ నుంచి ఒక కీలక లేఖ అయితే బయటికి రావడం జరిగింది మరి ఏదైతే మావోయిస్టు పార్టీ నుంచి సోను అలియాస్ అభయ్ పేరుతో మనకు ఒక లేఖ విడుదల చేయడం అయితే జరిగింది మరి తాత్కాలికంగా ఈ ఉద్యమాన్ని అయితే కొన్ని రోజులు విరమింపజేస్తున్నామని చెప్పేసి ఆ లేఖలో అయితే పూర్తిగా పొందుపరిచారు మరి మేము కొన్ని రోజులైతే ఈ ఉద్యమాన్ని ఆపుతున్నామని చెప్పేసి కూడా ఆ లేఖలో పూర్తిగా రాశారు ఏవైతే భద్రతా బలగాలు ఉంటాయో సో మా పైన అటాక్ చేయకూడదు అని చెప్పేసి కూడా వాళ్ళైతే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అందులో అయితే పొందుపరిచారు సో మరి ఇదే నేపథ్యంలో వాళ్ళు మరి దానికి సంబంధించిన లేఖ ఇంకొక లేఖ అయితే రిలీజ్ కావడం జరిగింది మరి అదేంటంటే మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ నుంచి మనకు ఒక లేఖ రావడం జరిగింది మరి అధికార ప్రతినిధి జగన్ నుంచి అయితే మరి ఈ పత్రిక ప్రకటన అయితే వెలువడడం జరిగింది మరి రీసెంట్గా మరి గత వారం రోజుల కింద చూసుకుంటే మరి ఏదైతే ఈ ఉద్యమం ఉంటుందో కొన్ని రోజులైతే దీనికైతే విరామం ఇస్తున్నామని చెప్పేసి కూడా మరి ఏవైతే కేంద్ర ప్రభుత్వానికి అయితే లేఖలు పంపడం జరిగింది మరి బహిరంగంగా చెప్పడం జరిగింది అంటే మాకు సంబంధించిన అధికారులతో కావచ్చు మా నాయకులతో కావచ్చు పార్టీ నాయకులతో కావచ్చు చర్చించి ఈమెయిల్స్ కానీ సో ఇవన్నీ ఆ లేఖలో అయితే పొందుపరచడం జరిగింది మరి దానికి సంబంధించి ఈ రోజు అయితే మరి ఆ లేఖ ఏంటి ఎక్కడి నుంచి వచ్చిందని కూడా మరి ఈ రోజు అయితే ఈ లేఖలో క్లియర్గా పొందుపరచడం అయితే జరిగింది జగన్ అధికార ప్రతినిధి అనే పేరుతో మనకైతే మావోయిస్టు పార్టీ నుంచి ఒక కీలక ప్రకటన అయితే వెలువడైంది సో అందులో ఏం రాశారు ఏంటి అని కూడా మొత్తం క్లియర్గా అయితే చదివి దాన్ని వివరించే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఇక ఇది భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సో ఈ పత్రిక ఈ లేఖ అయితే విడుదల చేయడం జరిగింది అధికార ప్రతినిధి జగన్ పేరు మీద అయితే ఇది రావడం జరిగింది సో దీంట్లో మొత్తం ఏముందో ఏంటి అని కూడా ఒకసారి అయితే క్లియర్గా చూద్దాం కామ్రేడ్ సోను కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఇచ్చిన తాత్కాలిక సాయుధ పోరాట విరమణ ప్రకటన సోను వ్యక్తిగత అభిప్రాయమే కానీ పార్టీ నిర్ణయం కాదు అని చెప్పేసి కూడా ఫస్ట్ లైనే మనకు చూసినాం మరి రీసెంట్గా చూసుకుంటే సోను అలియాస్ అభయ్ పేరు మీద మనకైతే ఏదైతే ఆ ఉద్యమం ఏదైతే ఉందో తాత్కాలికంగా దీన్ని విరమిస్తున్నామని చెప్పేసి కూడా ఆ లేఖలో పొందుపరచడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది కేవలం వ్యక్తిగత విషయమే కానీ అంటే వ్యక్తిపరంగా చెప్పింది కానీ ఉద్యమ పరంగా కాదు అని చెప్పేసి కూడా మనకు పార్టీ నిర్ణయం కాదు ఆయన వ్యక్తిగత అభిప్రాయమే తప్ప పార్టీ నిర్ణయం కాదు అని చెప్పేసి కూడా మనకైతే ఫస్టే రాయడం జరిగింది దానికి సంబంధించిన అంశాన్ని ఇక ప్రియమైన ప్రజలారా కేంద్రంలోని బీజేపీ పార్టీ విప్లవోద్యమ నిర్మూలనకు ఎప్పటి నుంచో పథకాలు వేసుకొని అమలు జరుపుతూ 2024 జనవరి నుండి ఆపరేషన్ కగార్ అనే పేరుతో భారీ స్థాయి యుద్ధ చర్యలతో నాయకత్వాన్ని క్యాడర్లను మరియు ప్రజలను కూడా నిర్మూలించే కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తుంది సో ఆపరేషన్ 2024 నుంచి ఆపరేషన్ కగార్ని అయితే చేపట్టింది సో ఆపరేషన్ కగార్ ఏంటంటే మరి 2026 మార్చ్ నాటికైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో మరి అదైతే డెడ్ లైన్ పెట్టుకుంది అంటే అడవుల్లో ఉన్న ప్రతి ఒక్క మావోయిస్టులు కానీ 2026 మార్చ్ వరకు వాళ్ళు మొత్తం మావోయిస్ట్ అనే పేరే దేశంలో వినపడకూడదు అనేదే ఆ ఆపరేషన్ కగార్ యొక్క టార్గెట్ అనమాట సో ఆ దిశగా వాళ్ళైతే ఆపరేషన్ కగార్ని అయితే చేపట్టి మరి 2026 వరకు మావోయిస్టు దేశంలో మావోయిస్ట్ అనే పేరు వినిపించకుండా ఎవరూ లేకుండా చేయడమే దాని ఉద్దేశం అని చెప్పేసి ఆపరేషన్ కగార్ అని చెప్పేసి మనకైతే అక్కడ తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సో ఇక 2025 మార్చిలో కొంత ప్రజాస్వామిక మేధావులు పీస్ డైలాగ్ కమిటీగా ఏర్పడి ప్రభుత్వానికి మావోయిస్ట్ పార్టీకి మధ్య శాంతి చర్చలు జరగాలనే ప్రతిపాదన చేసింది ఆ ప్రతిపాదనకు జవాబుగా కేంద్ర కమిటీ పరిస్థితిని వివరిస్తూ కూంబింగ్లో హత్యాకాండ ఆపాలని కొత్త క్యాంపుల నిర్మాణాన్ని నిలుపుదల చేసి శాంతియుత వాతావరణంలో చర్చ జరపాలని కేంద్ర కమిటీ అయితే ప్రకటించింది మరి ఎవరైతే కొత్తగా బలగాలు ఉంటాయో మరి వాటిని అడవుల్లో మోహరించకుండా కొత్తవి ఏర్పాటు చేయకుండా చర్చలు జరపాలని చెప్పేసి కూడా మనకు శాంతియుత వాతావరణంలో చర్చలు జరపాలని చెప్పేసి కూడా అయితే కేంద్ర కమిటీ ప్రకటించిందంట ఇక కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సడలింపులు లేకుండా యుద్ధ చర్యలు కొనసాగిస్తూ రక్తపు టేరులు పారిస్తూనే ఉంది కేంద్ర హోంమంత్రి బాహాటంగానే 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీ నిర్మూలిస్తానని పదే అయితే ప్రకటించారు మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అయితే చెప్తా ఉన్నారు మరి 2026 వరకు మార్చి 2026 వరకు అయితే మావోయిస్టులను లేకుండా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి కూడా పదే బహిరంగానే ప్రకటించారట ఇక మరోవైపున తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రజా సంఘాలు ప్రజలు కగార్ యుద్ధకాండను నిలుపుదల చేయాలని ఆందోళన చేశారు కగారు యుద్ధకాండను ఆపాలని దేశవ్యాప్తంగా ఎంతోమంది మేధావులు సంఘాలు ప్రముఖులు విజ్ఞప్తి చేశారు మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల ఈ విషయం మీద సభలు జరిగాయి మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కగార్ యుద్ధకాండను ఆపాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అయినప్పటికీ బాసిస్టు భావజాలంతో రాజ్యాంగ వ్యతిరేకంగా నిర్మూల కార్యక్రమాన్ని
కొనసాగించి తీరుతామని బీజేపీ నాయకత్వం అయితే ప్రకటిస్తూ వస్తుంది. సో మరి మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పేసి అనేక సంఘాలు కూడా, మరి రాజకీయ పార్టీలు అనేక సంఘాలు కూడా చెప్తున్నప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మరి చర్చలకైతే మేము జరపమని చెప్పేసి వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళే లొంగిపోవాలి తప్ప వాళ్ళ చర్చలు జరిపే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం అట్లాగే హోంమంత్రి అమిత్ షా అయితే మనకు చాలాసార్లు చెప్పిన సందర్భాలు అయితే మనం టీవీలలో చూసినాం, పత్రికలలో కూడా చదివినాం. సో దానికి సంబంధించింది. ఇక ఈ క్రమంలో దాడులు తీవ్రంగా కొనసాగాయి. మే 21న పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న టీం మీద దాడి జరిగింది. ప్రధాన కార్యదర్శితో సహా 22 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలో ఘటనలో కేంద్ర కమిటీ సభ్యులు ఉదయ్ అలియాస్ గాజర్ల రవి, మోడం బాలకృష్ణ, పర్వేష్ సోరెన్లు అమరులయ్యారు. రాష్ట్ర కమిటీ సభ్యులు గౌతమ్, భాస్కర్, అరుణ, జగన్ అలియాస్ పాండన్న, పాండు అలియాస్ చంద్రహాస్ మొదలగు వారు అమరులయ్యారు. ఇంకా మరికొద్ది మంది జిల్లా కమిటీ, ఏరియా కమిటీ సభ్యులు కూడా అమరులయ్యారు. ఈ పరిస్థితుల్లో కొంతమంది రాష్ట్ర కమిటీ సభ్యులు, కింది స్థాయి కమిటీ సభ్యులు అనారోగ్య సమస్యల రీత్యా పార్టీ అనుమతితో సరెండర్ అయ్యారు. సో చాలామంది చూసుకుంటే మరి గాజర్ల రవి కావచ్చు, అరుణ, మరి రీసెంట్గా మరి సుజాతక్క కూడా పోలీసుల ముందు అయితే సరెండర్ కావడం జరిగింది. కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల మరి కొందరేమో చనిపోవడం జరిగింది, మరికొందరేమో పోలీసుల ఎదుట లొంగిపోయారంటే జనజీవన స్రవంతిలో కలవడానికి మళ్ళీ వాళ్ళైతే ఈ సమాజంలోకి అడుగుపెట్టారని చెప్పాలి. సో కొంతమంది అయితే మరి అమరులయ్యారు. చాలామంది అయితే దాదాపు 28 మంది కూడా అమరులైనట్టు వాళ్ళైతే ఈ పత్రికలో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక దేశవ్యాప్తంగా కగార్ను నిలుపుదల చేయాలని ఆందోళన చేసినప్పటికీ బీజేపీ వ్యతిరేకంగా హింస ప్రవృత్తితో ఈ హత్యాకాండను కొనసాగిస్తుంది. పైగా మావోయిస్టులతో చర్చించేది లేదని, ఆయుధాలు విడిచి సరెండర్ కావాలని బీజేపీ పదే పదే నాయకులు అయితే ప్రకటిస్తున్నారు. అంటే బీజేపీ ఏం చెప్తుందంటే డైరెక్ట్ వాళ్ళ చర్చలు ఏం జరిపేది లేదు, ఖచ్చితంగా వాళ్ళే లొంగిపోవాలి, జనజీవన స్రవంతిలోకి కలవాలి తప్ప చర్చలు జరిపే ప్రసక్తి లేదని చెప్పేసి బీజేపీ అయితే చెప్తా ఉంది. ఇక మేము చర్చించేది లేదంటూ మరొక పక్కా హత్యాకాండను కొనసాగిస్తుండగా మాకు నెల రోజులు సమయం ఇవ్వాలని అడగడం అనాలోచిత చర్య. కేంద్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ సోను సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నారని ఎక్కడెక్కడ సుదీర్ఘంగా ఉన్న పార్టీ నాయకులతో, కార్యకర్తలతో అభిప్రాయాలు తెలుసుకోవడానికి నెల రోజుల వ్యవధి కావాలని కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్కు పంపాలని ప్రకటనించారు. మరి సోను అభయ్ అలియాస్ అభయ్ పేరుతో ఏదైతే వచ్చిందో మరి దాన్ని నెల రోజుల పాటు విరమింపజేస్తున్నాను, మీ సూచనలు సలహాలు ఏవైతే ఉంటాయో మరి ఈమెయిల్స్ ద్వారా పంపాలని చెప్పేసి కూడా ఆ ప్రకటనలో వెలువరించారు. అంటే క్లియర్గా అందులో చెప్పారు, మీ సలహాలు సూచనలు కావాలని చెప్పేసి నెల రోజులు ఈ ఏదైతే ఉందో మరి దాన్ని విరమించుకున్నా అని చెప్పేసి కూడా మరి ఆ లేఖలో అయితే పొందుపరచడం జరిగింది. ఇక పార్టీ కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను తనకి వచ్చిన ఈమెయిల్కు అడ్రస్కు పంపాలని ప్రకటనించారు. ఈ విధంగా ప్రకటించడం ఏ పద్ధతి నాలో కూడా అర్థం కాదు. ఉద్యమాన్ని విడిచి ముఖ్యధారలో కలిసి లీగల్గా పనిచేయాలనుకున్నప్పుడు ఆ పార్టీ కమిటీతో చర్చించి అనుమతి పొందవచ్చు. తమ అభిప్రాయాన్ని పార్టీ ఛానల్లో పంపించి ఉంటే తమ ప్రశ్నకు జవాబులు దొరికే. అది చేయకపోగా ఈ విధంగా ఇటువంటి కీలకమైన విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం ద్వారా పార్టీ శ్రేణులన్నీ విప్లవ శిబిరంలోనూ గందరగోళం తలెత్తింది. తాను అనుసరించిన పద్ధతి ఉద్యమానికి ఉపయోగపడపోగా నష్టం చేస్తుంది. నేడు దేశంలో ఏ పార్టీ అయినా ఇటువంటి నిర్ణయాలను ఇంటర్నెట్ ద్వారా బహిరంగంగా చర్చకు పెట్టి పరిష్కరించాలని ఎవరు చేయరు. అటువంటిది రహస్య పార్టీ కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలను కట్టుబడిన పార్టీ తీవ్రమైన దమనకాండ అమలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో సరిగ్గా ఆలోచించేవారు ఇలా చేయరు. నేడు పార్టీలో పై స్థాయి నుండి కింది స్థాయి వరకు నేడు ఎదుర్కొంటున్న సమస్య మీద అందరూ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అనవసరంగా నష్టపోవాలని ఎవరు అనుకోవడం లేదు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏ విధంగా బహిరంగ ప్రకటనలో అయ్యేది కాదు. ఒక భయంకరమైన దమనకాండలో ఇటువంటి నష్టాలు జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఈ సమస్యకు ఇప్పుడే పరిష్కారం దొరకకపోవచ్చు. 2024లో పొలిట్ బ్యూరో విడుదల చేసిన సర్క్యులర్ను అమలు చేయడమే తక్షణ కర్తవ్యం. నేడు పాలస్తీనా విషయంలో నేడు మరణకాండ జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా అర్థమవుతుంది. అనగా ప్రపంచవ్యాప్తంగానే దమనకాండ స్థాయి పెరిగిందని అర్థమవుతుంది. ఇటువంటి పద్ధతులు ఉద్యమానికి నష్టం కలిగించేవి కానీ ప్రయోజనం ఏమాత్రం లేవని, ఇది పార్టీ అధికార ప్రకటన కాదు. విప్లవ శిబిరం మిగిలినవన్నీ రాజకీయ పార్టీలు దీనికి అధికారికంగా ప్రకటన గుర్తించాల్సిన అవసరం లేదు. ఈ ప్రకటనతో గందరగోళం పడాల్సిన అవసరం లేదు. ఫాసిస్ట్ బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు తీవ్రతరం చేయాలని చెప్పేసి కూడా మనకు జగన్ అధికార ప్రతినిధి నుంచి కూడా ఈ లేఖ రావడం జరిగింది. మరి ఏదైతే మరి రీసెంట్గా లేఖ వచ్చిందో అభయ్ పేరుతో మరి దానికి పూర్తిగా మరి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూడా మరి అట్లా ఎవరు చేయరు. ఈ ఉద్యమాన్ని ఈమెయిల్స్ ద్వారా బహిరంగంగా చర్చలో ఇలాంటి పార్టీకి సంబంధించిన ఇలాంటి వ్యవహారం ఎవ్వరు కూడా ఇట్లా ఇంటర్నెట్ ద్వారా ఈమెయిల్ ద్వారా పొందరు. మరి దానివల్ల నష్టం అయితే చాలా జరుగుతుంది. చెడు జరగపోగా నష్టం అయితే, మంచి జరగకపోయినా పర్లేదు కానీ చెడు జరగవద్దనే ఉద్దేశంతో
ఈ లేఖ అయితే మొత్తం క్లియర్గా రాశారు. సో మొత్తానికైతే ఇది మావోయిస్టుల నుంచి సంబంధించి మన రీసెంట్గా ఎవరైతే అభయ్ పేరు మీద లేఖ వచ్చిందో మరి దానికి సంబంధించి ఈ రోజైతే జగన్ అధికార ప్రతినిధి పేరుతో మనకైతే పత్రికా ప్రకటన అయితే రావడం జరిగింది. ఇక మరోవైపు ఆపరేషన్ కగార్ అయితే ఏదైతే ఉందో మరి 2026 వరకు అయితే మరి మావోయిస్టులను అంతం చేయాలని చెప్పేసి కూడా, మావోయిస్టులు లేకుండా చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే తీవ్రంగా కసరత్తు చేస్తుంది. మరి దానికైతే వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా వాళ్ళైతే వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఇక మరోవైపు చర్చలు కూడా మావోయిస్టులు అంటారు పదే పదే చర్చలు జరపాలని చెప్పేసి కూడా ప్రజా సంఘాలు, వివిధ పార్టీల చెందిన నాయకులు కూడా చర్చ జరపాలని చెప్తున్నప్పటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాత్రం దీన్ని అయితే పట్టించుకోవడం లేదు. వాళ్ళంతా వాళ్ళు సరెండర్ కావాలి తప్ప వాళ్ళతో చర్చలు జరపాలి అని చెప్పేసి, చర్చలు జరపము అని చెప్పేసి వాళ్ళైతే ఖరాఖండిగా అయితే చెప్పేస్తున్నారు. సో మరి ఎందుకు ఇట్లా ఇప్పుడు చర్చలు జరపకపోవడానికి రీజన్ ఏం చెప్పేసి కూడా చాలా మనకి ప్రజా సంఘాలు కావచ్చు, వివిధ పార్టీకి చెందిన నాయకులు కావచ్చు అడుగుతున్నారు. మరి ఎవరెవరితోనో చర్చలు జరుపుతారు. రీసెంట్గా చూస్తే పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులతో కూడా చర్చలు అయితే జరుపుతున్నారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? మరి మావోయిస్టులే కదా. మావోయిస్టులు అంటే మన దేశానికి సంబంధించిన వాళ్ళే. సరే అది రాజ్యాంగానికి విరుద్ధమా అనుకూలమా అని పక్కన పెట్టేస్తే మరి వీళ్ళు కూడా మన వాళ్ళే కదా అనే కోణంలో కూడా మరి మనకైతే చూడవచ్చు. మరి రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం, వాళ్ళు కూడా మన అన్నదమ్ములే అంటే మన కుటుంబాల నుంచే వాళ్ళైతే వెళ్ళారు, మన సమాజం నుంచే వాళ్ళైతే వెళ్ళారు. మరి వాళ్ళతో చర్చలు జరిపితే తప్పేంటి అని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక సందర్భంలో అయితే చెప్పి ఉన్నారు. మరి దీనికి సంబంధించి కూడా మరి వాళ్ళతో చర్చలు ఎందుకు జరపారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మనకైతే డిమాండ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఈ వ్యవహారం అంతా కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఖచ్చితంగా మావోయిస్టులు లేని దేశంగా మేము తీసుకొస్తామని చెప్పేసి 2026 వరకు అయితే వాళ్ళైతే ఒక డెడ్ లైన్ పెట్టుకొని అప్పటి వరకు మావోయిస్టులు లేకుండా చేస్తామని అయితే వాళ్ళైతే ప్లాన్లో ఉన్నారు. మరోవైపు వీళ్ళైతే చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా మావోయిస్టు పార్టీల నుంచి అయితే ఇలాంటి కీలకంగా పత్రికలు అయితే బయటపడుతున్నాయి. సో ఇక చూడాలి ఇంకా ఏం జరుగుతుంది ఏంటి అనేది. మరి దేశంలో మరి వాళ్ళు అనుకున్నట్టు అట్లా జరుగుతుందా, మరి మావోయిస్టులు మరి తిరిగి మళ్ళీ ఇక్కడ జనజీవన స్రవంతిలోకి కలిసే అవకాశం ఉంటుందా అనేది ఇంకా కాలం అయితే నిర్ణయిస్తూ ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.